అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎల్ఐసి వారి సరల్ పెన్షన్ పాలసీ గురించి తెలుసుకుందాం. ఇది ఒక సింగిల్ ప్రీమియం పెన్షన్ ప్లాన్. అంటే ఒకేసారి అమౌంట్ పే చేసేయాలి విత్ జిఎస్టీ. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 40 ఇయర్స్, మ్యాక్సిమం 80 ఇయర్స్ లోపు ఉండాలి. మినిమం పర్చేజ్ ప్రైస్ వచ్చేసి 5 lakhs, మ్యాక్సిమం నో లిమిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఏజ్ వచ్చేసి 41 ఇయర్స్, పర్చేజ్ ప్రైస్ 10 lakhs ప్రీమియం, సింగిల్ ప్రీమియం తీసుకున్నాడంటే ఇక్కడ టర్మ్ వచ్చేసి 100 - 41 ఇయర్స్ అంటే ప్రెజెంట్ ఏజ్ అంటే 59 ఇయర్స్ వరకు తనకి ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ వస్తుంటుంది, అంటే పెన్షన్ వస్తుంటుంది. ఈ పాలసీ ప్లాన్లో వెయిటింగ్ పీరియడ్ అనేది ఏం లేదు. మీరు పాలసీ 41 ఇయర్స్లో పాలసీ తీసుకున్నారు, ఇయర్లీ ఆప్షన్ పెట్టుకుంటే 42 ఇయర్స్లో మీరు ఇయర్లీ పెన్షన్ వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు మంత్లీ పెన్షన్ కావాలి అనుకుంటే మంత్లీ ఆప్షన్ తీసుకుంటే మీరు పాలసీ పర్చేజ్ చేసిన నెక్స్ట్ మంత్ నుంచి వస్తుంది. క్వార్టర్లీ తీసుకుంటే 3 months తర్వాత 3 monthsకి, 6 monthsకి, 9 monthsకి, 1 yearకి అట్లా వస్తుంది. మీరు ఆప్షన్ మీకు ఎలా కావాలంటే అలా చూజ్ చేసుకోవచ్చు. 10 lakhs పాలసీకి విత్ జిఎస్టీ 18,000 వస్తుంది. మొత్తం కలిపి 10,18,000 ఎట్ ఏ టైం పే చేయాలి. అలాగే పెన్షన్ తీసుకోవడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి, అంటే సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్. సింగిల్ లైఫ్ అంటే పాలసీ హోల్డర్ మాత్రమే పెన్షన్ తీసుకుంటాడు అప్ టు 100 years వరకు. జాయింట్ లైఫ్ అంటే తను ఎక్స్పైర్ అయిన తర్వాత తన వైఫ్కి కూడా తనకి 100 years వచ్చే వరకు, వాళ్ళ వైఫ్కి 100 years వచ్చే వరకు తను పెన్షన్ తీసుకుంటుంది సేమ్ అమౌంట్. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ సింగిల్ లైఫ్ అనుకుంటే పాలసీ హోల్డర్ ఎవ్రీ ఇయర్ 50,650 తీసుకుంటాడు. హాఫ్ ఇయర్లీ ఆప్షన్ తీసుకుంటే 25,325, అలాగే క్వార్టర్లీ అయితే 12,662, మంత్లీ అయితే 4,220 తీసుకోవచ్చు. అలాగే పాలసీ తీసుకున్న నెక్స్ట్ ఇయర్ నుంచి 100 years వచ్చే వరకు. ఆప్షన్ 2 జాయింట్ లైఫ్ తీసుకుంటే పాలసీ హోల్డరు 50,450 వస్తుంది ఇయర్లీ. అతను ఎక్స్పైర్ తర్వాత వైఫ్ కూడా సేమ్ అమౌంట్ 50,450 ఇయర్లీ వస్తుంది. దీనికి కూడా కావాలంటే మీరు మంత్లీ, క్వార్టర్లీ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఈ 2 ఆప్షన్స్ సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ ఏ తీసుకున్నప్పటికీ వాళ్ళ ఎక్స్పైర్ అయిన తర్వాత లేదా వాళ్ళకి 100 years వచ్చేసిన తర్వాత నామినీకి పర్చేజ్ ప్రైస్ మాత్రం రిటర్న్ ఇస్తారు. అంటే 10 lakhs తీసుకున్నారు కదా ఫస్ట్ టైం పాలసీ పర్చేజ్ చేసుకున్నప్పుడు, అది మాత్రం నామినీకి ఇస్తారు. ఈ పాలసీ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే, ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ. ఈ పాలసీయే కాదు, వేరే పాలసీ అయినా మీకు ఆల్రెడీ తీసుకున్న పాలసీలో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు ప్లీజ్ కాంటాక్ట్ మీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.